హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో స్లో స్టోరీ వరల్డ్. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ నువ్వే నా ప్రాణం పార్ట్ 8 అండి. ఈ కథలోని ముందర భాగాలు చూడండి, వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ చిట్టి కామెంట్ రాయండి అబ్బా. మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? కల్పన లెక్చరర్గా దీప క్లాస్కి వెళ్ళి అదే క్లాస్లో అంతకుముందు టాపర్గా ఉన్న ఫజీరాతో కలిసి దీపను హేళన చేసి ఆమెను సెమినార్లో గెలవమని అంటూ అవమానిస్తుంది అందరి ముందు. శర్మ దీపను కార్తిక్ ఇష్టపడుతున్నాడు అని తెలుసుకుని సంతోషపడుతూ అలాగే కార్తిక్తో పర్సనల్గా ఒక విషయం గురించి మాట్లాడతాడు. ఇంకోవైపు దీపకు ఉమామహేశ్వర్ ఫోన్ చేసి రవి ఇంట్లో ఉండడం గురించి అడగ్గా అదే ఆలోచిస్తున్న దీప దగ్గరకు కార్తిక్ ఒక పెద్ద టెడ్డీని తీసుకుని వస్తూ ఉంటే దీప అతన్ని అక్కడ చూసిన వెంటనే కంగారుగా తన చుట్టుపక్కల చూస్తూ ఇప్పుడు అతను ఇక్కడికి వస్తే ఏం చేస్తాడో అనుకొని, నానా నేను క్లాస్కి వెళ్ళాలి, నీకు మళ్ళీ చేస్తా అంటూ ఫోన్ పెట్టేసి ఆమె పక్కనే ఉన్న పద్మిక వైపు చూసి, నిన్న రాత్రి నీతో నాకు ఒక పెద్ద టెడ్డీ బేర్ ఉందని, నేను రోజు దాన్ని హక్ చేసుకుని పడుకునేదాన్ని, అందువల్లే నాకు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నిద్ర పట్టట్లేదని చెప్పా. నువ్వు దాన్ని వెంటనే కార్తిక్కి ఉప్పందించేసావా? కార్తిక్ చూడు మధ్యాహ్నం కల్లా కాలేజ్లో దిగిపోయాడు అంటూ దీప కార్తిక్ వస్తున్న స్పీడ్ని చూసి అక్కడే ఉంటే కార్తిక్ ఆమె దగ్గరికి వచ్చి అందరి ముందు ఆమెతో ఎలా మాట్లాడతాడో ఎలా బిహేవ్ చేస్తాడో అని కంగారు పడుతూ వెంటనే ఆమె ఇక్కడి నుంచి హాస్టల్ రూమ్కి వెళ్ళిపోగా అదంతా చూస్తూ కార్తిక్ నవ్వుకుంటూ ఆమె వెనకనే కేశవ్ నవీనతో కలిసి హాస్టల్ రూమ్కి వచ్చాడు. రూమ్కి వెళ్ళిన దీప క్లాస్లో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటే కార్తిక్ రూమ్ లోపలికి వచ్చి దీప బెడ్ మీద టెడ్డీ బేర్ని పెట్టి, నీ అదృష్టం నాకు ఎప్పుడు వస్తుందో అంటూ టెడ్డీని చూస్తూ దీప వైపు తిరిగి, ఏంటి ఇంకా డల్గానే ఉన్నావు, జ్వరం తగ్గలేదా అంటూ ఆమె నుదిటి మీద చెయ్యి పెట్టి చెక్ చేశాడు. దీప మాత్రం జరిగేది ఏమాత్రం పట్టించుకోకుండా మౌనంగా ఆలోచిస్తూ ఉంటే కార్తిక్ పద్మ వైపు చూడగా పద్మిక వాళ్ళ నాన్న ఫోన్ చేశాడు కార్తిక్, రవి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడం గురించి అడిగినట్లున్నాడు అంటూ చెప్పడంతో కార్తిక్ చిరాగ్గా, దీప నిజమా? మరి నువ్వేం సమాధానం చెప్పావు అంకుల్కి? ఎందుకు దాని గురించి నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావు? కొంపదీసి ఒప్పుకున్నావా అంటుంటే దీప, నేను దాని గురించి కాదు ఆలోచిస్తుంది, ఇంకో 2 రోజుల్లో సెమినార్ ఉందంట కదా, దాని గురించి. నేను ఎప్పటి నుంచో ఒక ఆలోచన అనుకున్నా, అందుకోసం ప్రోగ్రామ్ని కూడా తయారు చేసుకున్నా, అప్పుడప్పుడు కోడ్ కూడా రాసుకుంటూ ఉన్నా, కానీ అదంతా నా పాత కాలేజ్లో, కానీ ఈరోజు క్లాస్లో అంటూ చెప్పడం ఆపేయగా కార్తీక్, క్లాస్లో ఏమైంది చెప్పు, అయినా నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు దీప, ఇది మన కాలేజ్, నువ్వు సెమినార్ గురించి ఇంత భయపడాల్సిన అవసరం లేదు, అంతా నేను చూసుకుంటాలే. అయినా నీకు ఇంకా ఈ విషయం తెలియలేదా ఏంటి? ఈ కాలేజ్ సెమినార్లో ది బెస్ట్ ఐడియా ఇచ్చిన వాళ్ళు నా కంపెనీలోనే 2 years నుంచి పనిచేస్తూనే ఉన్నారు. వారి ఐడియాస్కి సంబంధించిన యాప్స్ కోసం, ప్రోగ్రామింగ్ కోసం వాళ్ళ ఐడియా మీద వాళ్ళకు నమ్మకం ఉంటే నేనే వాళ్ళకు స్పాన్సర్ కూడా చేస్తున్నా. సో నువ్వు దాని గురించి భయపడకు, ఇలా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు, జ్వరం కూడా తగ్గింది నిన్ననే కదా, నీకు నీ ఐడియా మీద నమ్మకం ఉంది కదా, అది చాలు, మిగతా అదంతా నేను చూసుకుంటా. ఇంతకు అసలు ఐడియా ఏంటి అంటూ అడగ్గా దీప అదంతా వింటూ ఓ ఆలోచన రాగానే, అంటే నువ్వు అనేది ఏంటి కార్తీక్, ఈ సెమినార్కి అన్ని కంపెనీస్ వారు కూడా వస్తారా, రవి కూడా వస్తాడా అంటుంటే కౌశల్ అప్పటిదాకా దీప కోసం తెచ్చిన ఆరెంజెస్ అప్పటికే 3 మింగేసి, అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తాయి దీప, ఆ ఐడియాస్ వాళ్ళకు నచ్చితే వాళ్ళే స్టూడెంట్స్తో డీల్ మాట్లాడుకుంటారు, ఆ యాప్కి మనీ ఇవ్వడం లేకపోతే యాప్ని వాళ్ళు పూర్తిగా తీసేసుకోవడమా, అది ఆ యాప్ పనితీరు మీద కూడా కంపెనీ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అలాగే అది సక్సెస్ అయితే ఆ కంపెనీ పేరు మీదే లాంచ్ చేస్తారు కూడా. సో అన్ని కంపెనీస్తో పాటు రవి కూడా కంపల్సరీ వస్తాడు అంటుంటే దీప ఇంకా డల్గా అయిపోవడం చూసిన కార్తీక్,
ఆమెను ఇంకా ప్రెజర్ పెట్టి అడగలేక పద్మిక వైపు చూస్తూ అసలు ఏమైంది అంటూ అడగడంతో పద్మికకు క్లాస్లో జరిగింది కూడా గుర్తుకు వచ్చింది అప్పుడు. దాంతో ఆమె అక్కడ ఉన్న ముగ్గురితో ఆ విషయం చెప్పి కౌశల్ వైపు చూస్తూ, చూడు కౌశి, నాకు నా అనుభవం ప్రకారం చెప్తున్నా, కల్పన మేడం దీపనే కావాలని టార్గెట్ చేస్తున్నట్లు అనిపించింది నాకైతే అంటూ చెప్పగా కార్తీక్ అదంతా విని నవ్వుతూ, ఏంటి దీప, ఆ పిచ్చి దాని గురించి ఆలోచిస్తున్నావా? ఆ పిచ్చిదేదో అంటే నువ్వు దాన్ని పట్టుకొని ఇంతలా ఫీల్ అవ్వాలా చెప్పు? అసలు ఆ కల్పనకి సరిగా ఓ కోడ్ రాయడం కూడా రాదు. దాని మాటలు నువ్వు ఇంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఏదో కొంచెం బోర్గా ఉండి ఇప్పుడు ఇలా లెక్చరర్గా వచ్చిందే కానీ దానికి అసలంత సీన్ లేదు. పైగా దాని దగ్గర అంత విషయం కూడా లేదు. నువ్వు కొత్త పిల్లవని తెలుసుకుంది కాబట్టి నిన్నే టార్గెట్ చేసి ఉంటుంది. యూ డోంట్ వరీ, నేను అంతా చూసుకుంటా. అసలు ఇంతకీ నీ ఐడియా ఏంటి అంటూ ఆమెను ఓదారుస్తూనే కార్తిక్ అప్పటికే ఆమె కోసం తీసుకువచ్చిన ఫ్రూట్స్లో యాపిల్ని, జామకాయని కోసి ప్లేట్లో సర్ది ఆమె పక్కనే కూర్చొని వాటిని తనకు అందిస్తూ ఐడియా చెప్పమన్నాడు. అయితే కార్తిక్ చేసే ప్రతి పని కూడా ఆమెకు చాలా నచ్చుతుంది. తనను ఓ చిన్న పిల్లలా చూడడం, తండ్రిలా బెదిరించడం, బ్రతిమిలాడడం, బుజ్జగించడం, ఇలా ప్రతి పనిలో అతని ప్రేమను ఆమెకు చూపిస్తూనే ఉన్నాడు. ఆమె ఒకవైపు దాని గురించి ఆమె మనసులో ఆలోచిస్తూనే అక్కడున్న వారందరితో ఆమె ఐడియా కూడా చెప్పేసింది. ఆమె ఐడియా విన్నవారు చాలా ఇంప్రెస్ అయిపోయారు. కార్తిక్ దీపను చూస్తూ ఆమె ఆలోచన విధానానికి ఆమెను మెచ్చుకుంటూ ఆమె ప్లాన్లో ఉన్న 1-2 లోపాలను కూడా చెప్పాడు. దాంతో దీప ఆ లోపాలను గురించి ఆలోచిస్తూ వాటిని సరిచేసుకొని రేపటి సెమినార్లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానంటూ ఉంటే నవీన మాట్లాడుతూ, అన్నా, ఈ ప్లాన్ బాగానే ఉంది, కానీ నీ కంపెనీతో పాటు చాలా కంపెనీస్ వస్తాయి. ముఖ్యంగా రవి కంపెనీ కూడా వస్తుంది కదా. పైగా దీప తన మరదలు కాబట్టి దీప ఐడియాను తనే స్పాన్సర్ చేస్తానంటే ఎలా అంటూ అడగ్గా కార్తిక్ తన పక్కనే ఉన్న దీప వైపు చూస్తూ ఆమెను బెదిరిస్తున్నట్లుగా, చూడు దీప, నాకు తప్ప మరెవ్వరికైనా ఈ యాప్ని అప్పగించావే అనుకో, అక్కడే అదే స్టేజ్ మీదే అందరూ చూస్తుండగా నీకు నేను ముద్దు పెట్టేస్తా. ఆ తరువాత నీ ఇష్టం అంటూ చెప్పిన మాటలకు అక్కడ అందరూ నవ్వుకుంటుంటే దీప ఉడుక్కుంటూ కార్తిక్ని చూడగా కార్తిక్ ఆమెకు చిలిపిగా కన్ను కొట్టాడు. దాంతో, కార్తీ, ఏంటిది, నువ్వు సిగ్గు లేకుండా ఇలా ఎలా మాట్లాడుతున్నావు? అందరూ చూడు ఎలా నవ్వుతున్నారో అంటుంటే కార్తిక్ సంతోషంగా, ఇంకొకసారి నువ్వు నన్ను కార్తీ అన్నావు అంటూ ఆమెకు కార్తీ అనే పేరును గుర్తు చేస్తూ దాని గురించే వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే ఇంకోవైపు కల్పన ఫజీరాను కలిసి ఆమె ఐడియా గురించి వింటూ అందులో కొన్ని మార్పులను చేపిస్తూ తనకు ఇంకొన్ని ఐడియాస్ను ఇస్తూ రేపటి రోజున తను ఆ యాప్ గురించి అడిగే ప్రశ్నలను కూడా ఇప్పుడే అడిగి ఆమెను అందుకు సిద్ధం చేస్తూ ఆమె తన మనసులోనే, దీప, రేపు నీకు జరగబోయే అవమానానికి నువ్వు కార్తిక్ని కాలేజ్ని వదిలేసి వెళ్ళిపోవాలి అనుకుంటూ ఉంది. మరోవైపు నారాయణ భార్యతో సహా కొడుకు ఇంటికి వచ్చేసి భార్యతో, ఇంకా మీ అన్నకు ఫోన్ చేసావా లేదా? నువ్వు సరిగా అడిగితే ఈ సమయానికి ఆ పిల్ల ఇక్కడికి వచ్చేసి ఉండాలి కదా అంటుంటే సువత్సల మరోసారి ఉమామహేశ్వర్కి ఫోన్ చేసి దీపతో మాట్లాడావా లేదా అన్నా అంటుంటే ఉమామహేశ్వర్, ఇంకా లేదురా, మాట్లాడాలి అంటూ చెప్పగా సువత్సల ఆ మాటకు సరే అంటూ వారు అక్కడికి వచ్చినట్లుగా చెప్పి ఆ ఇంటిని చూడ్డం కోసం దీపను తనే దగ్గరుండి ఈ ఇంటికి తీసుకుని రావడం కోసం ఉమామహేశ్వర్ని రేపటి రోజున అక్కడికి రమ్మనడంతో ఉమామహేశ్వర్కి కూడా కూతురు మీద గాలి మళ్ళీ వెంటనే సరే అన్నాడు. అలా సాయంత్రం సమయం 4 గంటలు అవుతుండగా ఉమామహేశ్వర్ కూతురికి ఫోన్ చేయగా దీప ఆమె పక్కనే ఉన్న కార్తిక్ని చూస్తూ అక్కడ ఉన్న వారందరి వైపు తిరిగి మౌనంగా ఉండండి అంటూ చెప్పి ఫోన్ తీసి చెప్పండి నాన్న అనడంతో ఉమామహేశ్వర్ సువత్సల వాళ్ళు వైజాగ్ వచ్చారని, అదే విషయం సువత్సల తనకు ఫోన్ చేసి చెప్పి
వైజాగ్ రమ్మని చెప్పిందని, అందుకే నిన్ను చూసినట్లుగా ఉంటుంది, వాళ్ళను కలిసినట్లుగా ఉంటుంది, రేపు వస్తున్నాను అంటూ ఉమామహేశ్వర్ చెప్పగా దీప ఆ మాటలకు సంతోషపడుతూ, నాన్న రేపు మీరు ముందు మా కాలేజ్కి రండి, రేపు నేను ఓ యాప్ ఐడియా గురించి సెమినార్లో చెప్తున్నా, అది అవ్వగానే మనమందరం కలిసి అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అంటుంటే కార్తిక్కి ఆమె మాటలు విని పిడికిళ్ళు గట్టిగా బిగుసుకున్నాయి. దీప హాస్టల్ నుంచి ఎక్కడ వెళ్ళిపోతుందో అని. దీప అలా అనేసరికే ఉమామహేశ్వర్, అంటే దీప నీకు రవిబావ ఇంట్లో ఉండడంలో ఎలాంటి ఇబ్బంది లేదు కదా అంటూ అడగ్గా ఆ మాటకు దీప తన సంతోషాన్ని నిగ్రహించుకుంటూ, అయ్యో నాన్న నేనిప్పుడు అలా అనలేదు కదా, కేవలం అత్తను చూసి రావడం గురించే కదా అన్నాను. పైగా నాన్న మీకు ఇక్కడ ఓ విషయం చెప్పాలి నేను. నాన్న ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్ కావడం వల్ల ఏదో ఒక కంపెనీలో ఇంటర్న్గా జాయిన్ అవ్వాలి. పైగా రేపు సెమినార్లో నా ఐడియా ఎవరికైనా నచ్చిందే అనుకో, వాళ్ళే నాకు ఇంటర్న్గా చేసే అవకాశం ఇస్తారు. అంటే నా ఐడియాతో యాప్ తయారు చేయడము, దాన్ని ఆ కంపెనీ వారి ఐడియాస్తో ఇంకొంచెం బెటర్గా ఇంప్రూవ్ చేయడము, అలాగే లాంచ్ చేయడము, ఇలా ప్రతిదీ కూడా ఉంటుంది. సో నేను అప్పుడు ఏ కంపెనీతో వర్క్ చేస్తానో నాకే తెలియదు కదా నాన్న. అందువల్ల నేను పనిచేసే కంపెనీకి దగ్గరగా హాస్టల్ తీసుకోవాలి. లేదా నా ఐడియా ఎవరికీ నచ్చకపోతే ఇంకా ఇదే కాలేజ్లో ఉండి మళ్ళా చదువును కంటిన్యూ చేయాలి కదా నాన్న. కాబట్టి ఇప్పుడు నేను మీతో ఏం చెప్పలేను రవి బావ ఇంట్లో ఉండడం గురించి. పైగా నీకు బాగా తెలుసు కదా నాకు బావకి అస్సలు పడదని. కాబట్టి నేను వాళ్ళ ఇంట్లో అంత ఫ్రీగా ఉండలేను కదా నాన్న. అందుకే మనం డైరెక్ట్గా వాళ్ళతో ఉండడం ఇష్టం లేదు అని చెప్పడం కన్నా కొంచెం ఆలోచిస్తున్నాం, టైం కావాలి అని చెప్పడం మంచిది కదా అంటుంటే ఉమామహేశ్వర్, ఐడియా అంటే ఏంటి, నువ్వు నాతో ఒకప్పుడు చెప్పావు కదా అదేనా అంటూ అడగ్గా, అవును నాన్న అంటూ దీప చెప్పడంతో అతనికి ఆ ఐడియా నచ్చి దీప మీద చాలా నమ్మకం ఉండడంతో సరే అంటూ చెప్పి ఫోన్ పెట్టేశాడు. అయితే దీప మాటలు విన్న అక్కడున్న వారికి ఆమె సమయస్ఫూర్తి బాగా నచ్చింది. కార్తిక్కు మాత్రం ఆమె మాటలు తాత్కాలిక ఉపశమనం లాగే అనిపించాయి. దాంతో దీపను చూస్తూ, చూడు దీప, రేపు సెమినార్లో ఏది ఎలా ఉన్నా సరే నీ ఐడియాను నేను ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తా. నీ ఐడియా వల్ల ప్రతి ఆడపిల్లకు చాలా మంచి జరుగుతుంది. అలాగే వాళ్ళ కంపెనీ వీళ్ళ కంపెనీ కాదు, నేనే దాన్ని స్పాన్సర్ చేస్తా. నువ్వు నా దగ్గరే ఇంటర్న్గా జాయిన్ అవ్వాలి, ఇది గుర్తుపెట్టుకో అంటుంటే కేశవ, అరే నువ్వు అనేది బాగానే ఉంది కానీ రవిగాడు కూడా వస్తాడు కదా, పైగా దీప ఐడియా చాలా అంటే చాలా బాగుంది. అంత తేలిగ్గా రవి దీపను వదిలేస్తాడా చెప్పు. ఎన్నిసార్లని ఎన్ని విషయాల్లోనని వాళ్ళ నాన్నకి ఇలా సర్ది చెప్పుకుంటూ వస్తుంది చెప్పు దీప. నాకు తెలిసినంత వరకు ఆ యాప్ విషయం రవి సీరియస్గా తీసుకుంటే ఎలా మరి అంటూ అడగ్గా దీప కార్తిక్తో సహా అక్కడున్న వారందరూ కూడా దాని గురించి ఆలోచించడం మొదలు పెడితే కొద్దిసేపటికి నవీన వారందరినీ చూస్తూ, చూడండి ఇలా మీరు ఈ సమయంలో దీపను ఇన్ని ప్రశ్నలతో ఎక్కువగా స్ట్రెస్కి గురి చేస్తున్నారు. ముందు తనను రేపటి కోసం ప్రశాంతంగా ప్రిపేర్ కానివ్వండి, ఆ తరువాత సంగతి తర్వాత చూసుకుందాం. ఎందుకు తన మీద ఇప్పటి నుంచే ఇంత ఒత్తిడి పెడుతున్నారు. తను మాత్రం ఎన్నని ఆలోచిస్తుంది చెప్పండి. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి అంటుంటే కార్తిక్ మిగిలిన వారందరినీ అక్కడి నుండి పంపించేసి, నేను 2 నిమిషాలు ఆగి వస్తా, తనతో కొంచెం మాట్లాడాలి అంటూ చెప్పడంతో వారందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. వారందరూ వెళ్ళిపోయిన తరువాత కార్తిక్ దీప వైపు చూస్తూ, దీప నీకు నేనంటే ఎలాంటి ఉద్దేశం మొదలయ్యిందో నాకైతే తెలియదు, కానీ నువ్వు నాతో మన మొదటి పరిచయం రోజులా ఉన్నట్లయితే ఇప్పుడు లేవు. నీలో వస్తున్న మార్పు నాకు తెలుస్తుంది. నాకు నువ్వు తప్ప మరో ప్రపంచం లేనంతగా నేను నీతో ప్రేమలో పడిపోయా దీప. నాకే తెలియకుండా నువ్వు నా ప్రాణమైపోయావు. ఏ ఒక్క కారణం వల్ల కూడా నిన్ను నా నుంచి దూరంగా నేను వెళ్ళిపోనివ్వను. అలాగే నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది కూడా రానివ్వను.
నీకోసం ఎంత బాధనైనా సరే భరిస్తాలే కానీ నిన్ను వదిలిపెట్టడం అనే ఆలోచన వస్తేనే ప్రాణం పోతున్నట్లుంది. ఏ పరిస్థితుల్లోనూ నిన్ను వదులుకోను. ఇది నా ప్రామిస్ అంటూ దీప నుదుటి మీద కార్తీక్ చాలా ప్రేమగా ముద్దు పెడుతూ ఐ లవ్ యూ సో మచ్ దీప అంటూ చెప్పి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం 10 గంటలకి అందరూ సెమినార్ రూమ్ దగ్గరికి చేరుకుంటూ ఉంటే దీప అప్పుడే తన ఫ్యామిలీ వారందరూ వస్తుంటే ఆమె వారిని దగ్గరుండి మరీ సెమినార్ రూమ్ దగ్గరికి తీసుకుని వచ్చి వారందరినీ శర్మకు అప్పచెప్పి స్టూడెంట్స్తో కలిసి సెమినార్ ఇవ్వడానికి రెడీ అవుతూ ఉంది. అలా ఒక్కొక్కరిగా వారి వంతును పూర్తి చేసుకోగా చివరికి దీప వంతు వచ్చేసింది. అలా స్టేజ్ మీదకు చేరిన దీప కార్తీక్ కోసం చూడగా మొదటి రోలో కార్తీక్, అతని వెనక రోలో రవి కనిపించారు. ఇంతకీ దీప ఎలాంటి ఐడియాను సజెస్ట్ చేయబోతుంది? ఆ ఐడియా కార్తీక్ కంపెనీకి చేరుతుందా, రవి కంపెనీకి చేరుతుందా? అసలు కల్పన దీప ఐడియాను పాస్ అవ్వనిస్తుందా? ఇలాంటి ప్రశ్నలన్నిటి సమాధానం కోసం మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి అబ్బా. వీడియో నచ్చితే లైక్ చేయండి. కథ ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి అబ్బా కొంచెం.